గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. శిక్షా సప్తాహ్లో 4వ రోజు సాంస్కృతిక దినోత్సవ వేడుకలు అనేది జూలై 25వ తేదీ నిర్వహించవలసి ఉంటుంది. ఈ వేడుకల్లో భాగంగా వీళ్ళు ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ ఒకసారి చూసినట్లయితే, ఫస్ట్ది ఒక కాన్సెప్ట్ నోటు, రెండవది పాఠశాలలో సాంస్కృతిక దినోత్సవం, మూడవది సాంస్కృతిక దినోత్సవం యొక్క లక్ష్యాలు, నాలుగవది వేడుకలకు మార్గదర్శకాలు, ఐదవది వచ్చేసి రాష్ట్ర స్థాయిలో శిక్షా సప్తాహ్. ఇక్కడ మెయిన్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, విద్యా మంత్రిత్వ శాఖ వారు ఎన్ఈపి 2020లో ప్రారంభించి 4 సంవత్సరాల అయిన సందర్భంగా జూలై 29వ తేదీ నాటికి ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతోంది. వీళ్ళు నిర్వహించిన దాని ప్రకారం 4వ రోజు మనము సాంస్కృతిక దినోత్సవం అనేది నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఈ సాంస్కృతిక దినోత్సవము ఎన్ఈపి 2020 భారతీయ కళలు మరియు సంస్కృతి, విద్యార్థుల, ఉపాధ్యాయుల మరియు విద్యావేత్తల అభివృద్ధికి సిఫార్సు చేయబడింది. ఈ 4వ రోజు దేశంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలో కూడా సాంస్కృతిక దినోత్సవంగా అంకితం చేయబడుతుంది. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడం మరియు జరుపుకోవడానికి ఈరోజు అంకితం అనేది చేయబడింది. పాఠశాలల్లో వివిధ భాషలు, దుస్తులు, ఆహారం, కళ, వాస్తుశిల్పం, స్థానిక ఆటలు, పెయింటింగ్, నృత్యాలు, పాటలు, థియేటర్, జానపద మరియు సాంప్రదాయ కళలు, వీధి నాటకాలు, తోలుబొమ్మలు, ప్రదర్శనలు, కథలు చెప్పడం వంటి సాంస్కృతిక భాగాలను అన్వేషించవచ్చు. వీటిలో ఏదైనా సరే యాక్టివిటీస్ని మనం తీసుకొని పిల్లలతో అయితే చేయించవలసి ఉంటుంది. జానపదాలు, ప్రాంతీయ సమకాలీన శైలులు, దేశంలో ఏ ప్రాంతం నుంచి అయినా ఏదైనా ఒక నాటకం చేయొచ్చు. సమాజ గానం, జానపద నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు, ప్రాంతీయ జానపద రూపాలు మొదలైన వాటి నుంచి మనం తీసుకొని కార్యక్రమాలు అనేవి నిర్వహించవలసి అయితే ఉంటుంది. పూర్తి పాఠశాల పెయింటింగ్ డే లేదా పాఠశాల క్యాంపస్ యొక్క థీమ్ ఆధారిత సుందరీకరణ నిర్వహించవచ్చు. ఇక్కడ పిల్లలు మరియు సిబ్బంది అందరూ కూడా తమకు నచ్చినటువంటి రంగులు మాధ్యమాల్లో పనిచేసి ఆనందించడం అనేది జరుగుతుంది. వేడుకకు మార్గదర్శకాలు జిల్లా అధికారులు మరియు రాష్ట్ర యూటీ పాఠశాల విద్యాశాఖ పర్యవేక్షణలో కార్యకలాపాలు అనేవి నిర్వహించబడతాయి. అయితే అటువంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి పాఠశాల ప్రిన్సిపల్ యొక్క క్రియాశీల ప్రమేయం అనేది ప్రధాన పాత్ర అనేది పోషిస్తుంది. ఎన్ఈపి 2020 యొక్క సాంస్కృతిక వేడుకల్లో ప్రేరణ మరియు స్ఫూర్తిదాయకమైనటువంటి పుస్తకాలు, నవలలు, తోలుబొమ్మలు, టీఎల్ఎం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనేది వాడవలసి ఉంటుంది. మన రాష్ట్ర స్థాయిలో శిక్షా సప్తాహ్ నిర్వహించవలసిన విధానం. శిక్షా సప్తాహ్ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రం తమ సిబ్బంది సభ్యుల కోసం రాష్ట్ర స్థాయిలో తగిన కార్యకలాపాలు నిర్వహించవచ్చు. అన్ని సిఆర్సి, బిఆర్సి, బిఈఓ, జిల్లా విద్యాశాఖ అధికారులు మరియు రాష్ట్ర అధికారులు తమ శాఖ అధికారుల బృందాన్ని ఈరోజు పాఠశాలను సందర్శించి వేడుకలను ప్రోత్సహించి ప్రశంసించే విధంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి నాయకత్వం అనేది వహించవచ్చండి. మీకు నేను చెప్పినటువంటి విషయం అయితే నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.